ఎవరికైనా హెల్ప్ చేయడం అనేది చేయొచ్చు. అది మీ లెవెల్ని బట్టి ఉంటుంది. అయితే పక్కన ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం చేస్తాము. చేసినప్పుడు ఏంటంటే జాలితోటి దయతోటి చేయకుండా కరుణ అంటే కంపాషన్, చాలా ప్రేమతో మన శక్తిని ప్యూరిటీ ఆఫ్ హార్ట్ తో చేసినప్పుడు ఏంటంటే మన శక్తి ఎంత ఇస్తామో వాళ్ళకి నిజంగా వీళ్ళకి నా శక్తి వెళ్ళి వాళ్ళందరూ బాగుపడాలి అన్నట్టు ప్రేమతో ఇచ్చినప్పుడు అంటే మనకు 100 రెట్లు శక్తి వస్తుంది. ఇది ఇది ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ ప్రేమ అనే నియమం అన్నమాట. విశ్వంలో ఒక నియమము. ఓకే, జాలితో దయతో పాప అరే వాడి బాధ నేను చూడలేకపోతున్నా అరే మనం కూడా వెళ్ళి మనకు అలా ఫీల్ అవుతూ బాధతో అరే వాడి బాధంతో మనం తీసేసుకున్నా అలా ఫీల్ అవుతూ అప్పుడైనా మన ఎనర్జీ తగ్గుతుంది. వాడి బాధ చూసి మన ఎనర్జీ వాడేదో తక్కువగా ఉన్నారు మనం జడ్జ్ చేసేస్తాం. వాళ్ళ ఆత్మ లోపల సూర్యకోటి సమప్రభ వాడి లోపల కూడా ఉంది. అంత శక్తివంతుడు, వాడు కావాలని ఆ విధంగా డిజైన్ చేసుకున్నాడు. కాబట్టి నేను ఏమన్నా కరుణతో హెల్ప్ చేయాలని చేస్తాను. అది కూడా ఊరికే అలా ఒక లీలగా చేయాలని చేస్తాను. అంతేగాని వాడు తక్కువ వాడేం కాదు, వాడికి ఏం కష్టమేం లేదు, ఆత్మకి ఏ ప్రాబ్లం ఉండదు అని ఆ క్లారిటీ అవుతుండే. అయినా కానీ ప్రేమతో నేను ఆ ఎనర్జీస్ని యాడ్ చేస్తాను అని యాడ్ చేసినప్పుడు, ప్రేమతో చేసినప్పుడు మనకు ఏదైనా ఇచ్చింది 100 రెట్లు ఇవ్వబడుతుంది. 100 రెట్లు మనకి ఎనర్జీస్ వస్తాయి. ఎప్పుడు చిరునవ్వుతో ఆనందంగా చేసినప్పుడు. మనం బాధపడప్పుడు వాడు కష్టంలో ఉండాలి, యాక్సిడెంట్ అయిందా, చూడలేకపోతున్నా బాధపడుతూ మనం చేసాం అనుకోండి, ఆ బాధ వల్ల మన ఎనర్జీ తక్కువ అవుతుంది అదనమాట. అంత బాధపడకుండా ఆనందకరంతో ఎనర్జీ పెరుగుతుంది. ఇదొకటి. ఇంకోటి అంటే ఇలాంటివి చేయొచ్చా చేయరాదా? చేయొచ్చు. ఓకే, కానీ ప్రతిసారి లెవెల్లో ఉన్న వాళ్ళు అంటే అంతటి ధ్యాన ప్రచారానికి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చిన ఒక్క సెకండ్ టైం వేస్ట్ చేయబుద్ధి కాదు వాళ్ళకి. మిగతా వాటికి అన్నిటికీ టైం వేస్ట్ చేయబుద్ధి కాదు. తెలిసిన తర్వాత నాకు ధ్యాన ప్రచారమే గొప్పది అని తెలిసిన తర్వాత ఎందుకు ధ్యాన ప్రచారం తప్ప మిగతా వాటికి టైం వేస్ట్ చేస్తాను అని ఆయన చెయ్యరు. అంతే.